కాళేశ్వరం కుంగింది, మరి అదే రకంగా కారకులు ఎవరో తెలిసింది, కాంట్రాక్టర్లను వదిలిపెట్టాం, విచారణ వేస్తాం, వెనకాలన్నటువంటి మంత్రులైనా ముఖ్యమంత్రులైనా లోపలేయటం ఖాయమని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. డ్రగ్స్ విషయంలో కూడా అంతే. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ విషయంలో అంతే. అప్పుడు మియాపూర్ భూముల విషయంలో అంతే. ఇప్పుడు జరుగుతున్నటువంటి భూముల యొక్క వ్యవహారం విషయంలో కూడా రేవంత్ అంతే. అప్పుడు వేసిన విచారణ సంఘాలు ఏమైనాయో మనందరికి కూడా తెలుసు, నయ్యం కేసుతో సహా. ఇప్పుడు వేసినటువంటి యొక్క విచారణ సంఘాలు ఏ రకంగా నత్తనడక నడుస్తూ కాలం వెలుపుచ్చుతూ ఎట్లా దాటేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది కూడా మనకు కనబడతా ఉంది. ఇక పోతే అప్పుల విషయంలో కేసీఆర్ అదే పందా, అప్పులు అలాగే తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడపాలని చూశాడు. రేవంత్ రెడ్డి అదే వ్యవహారం, అప్పులు అలాగే చేస్తూ పోయాడు, ప్రభుత్వాన్ని నడపాలని ఈయన చూస్తూ వచ్చాడు. ఆయన ఎఫ్ఆర్బిఎం పెంచమన్నాడు, ఈయన ఎఫ్ఆర్బిఎం పెంచమన్నాడు. ఆయన మూసీ సుందరీకరణ చేస్తా అన్నాడు, ట్యాంక్ బండ్ని కొబ్బరి నీళ్ళతో నింపుతా అని చెప్పని అన్నాడు. ఈయన కూడా మూసీ సుందరీకరణ చేస్తాను, మూసీలో నీరు పారితే వ్యవసాయానికి అది అనుగుణంగా ఉండేటట్టుగా చూస్తానని చెప్పని అన్నాడు. ఇక పోతే ప్రతి అంశంలో కూడా అప్పుడు ఫిరాయింపు ప్రోత్సహించి టీడీపీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఫిరాయింపు ప్రోత్సహించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ గుర్తుపై ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక పోతే పాలన పరిపాలన మొత్తంలో కూడా ఇద్దరిది ఒకటే పందా అయినప్పుడు, అదే రకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎవరిని నమ్మించడం కొరకు వీళ్ళు ఈ రకంగా విమర్శించుకుంటున్నారు అనేది ప్రజలకి వీళ్ళిద్దరు బ్రతుకులు కూడా చాలా స్పష్టంగా మేము బట్టబయలు చేయదలుచుకున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.